ఇయాల జరిగిన తెలంగాణ అసెంబ్లీలా హరీష్ రావు సార్కు స్పీకర్ సార్కు నడుమ జర్రసేపు పంచాది నడిచిందుల్లా. అగో తెలంగాణ అసెంబ్లీ చలికాల మీటింగ్లు మొన్ననే ఓడిచినాయి కదా, మళ్ళీ గియ్యాల పెట్టుడేంది అని పరిశాన్ అవుతున్నారు కదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ కాలం చేసిండు కదా, ఇక సార్కు నివాళులు అర్పిద్దామని ఇవాళ అసెంబ్లీలో స్పెషల్ మీటింగ్ పెట్టిండ్రు. మరి గన్లా ఎవలేం మాట్లాడిండ్రు, అసలు హరీష్ రావు సార్కు స్పీకర్ సార్కు నడుమ పంచాది ఎందుకు మోపైంది అనేది గిట్లా అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి కదా. నడువుండ్రిగా. ఇక అసెంబ్లీ షురువు కాగానే సీఎం రేవంత్ అన్న సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు. అటెన్క మన్మోహన్ సార్ దేశానికి చేసిన సేవలను యాద్ చేసిండు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. మన్మోహన్ సింగ్ సార్కు భారతరత్న ఇయ్యాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇక ఈ తీర్మానానికి కారు పాటలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిండ్రు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాట కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే పివి నరసింహారావు సార్ గురించి కూడా ఆలోచన చెయ్యాలి అని కేటీఆర్ అన్న గీ మాటలు అన్నాడు. పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పివి గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. ఇక అటెన్క పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న లేచి రాహుల్ గాంధీ గురించి గీ మాటలు అనే వరకు అసెంబ్లీలో పెద్ద పంచాయతీ మోపైంది. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వెళ్ళినట్టు అధ్యక్ష. అగనాట ఓ దిక్కు మన్మోహన్ సింగ్ సారు సంతాప దినాలు జరుగుతుంటే గీ టైంలో రాహుల్ గాంధీ సారు కొత్తేడాది సంబరాల కోసం బయటి దేశం పోయిండట. ఇక గీ ముచ్చట మీద మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు లేచి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్న మీదకి గిట్ల గరమైండ్రు. సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది. నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌజు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. ఇక స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ సార్ పేరు పెట్టాలని కారు పట్టోళ్ళు అన్నారు. మంచి జాగ చూసి తెలంగాణలో మన్మోహన్ సింగ్ సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారట సర్కారోళ్ళు. ఇక హరీష్ రావు సారు మాట్లాడుతుంటే స్పీకర్ సారు కేసీఆర్ సారు ముచ్చట తీసే వరకు హరీష్ రావు సారుకు స్పీకర్ కు నడుమ కీసులాట షురువైంది. స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ విషయంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏ గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభ నడుస్తలేదు. మీ పిఎస్సి చైర్మన్ మీ ఇష్టమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఎస్సి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభ్యులు అనర్హత రేట్ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. అగ్గో ఇన్నరా, కనీసం గియ్యాలనన్న సభకు రానని కేసీఆర్ సార్ కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన, అయినా రాలేదని స్పీకర్ సార్ అంటే అసలు కేసీఆర్ సార్ కు గీ సభ ఏం మర్యాద ఇచ్చిందని హరీష్ రావు సారు గీ తిరగ సమాధానం చెప్పిండు. మొత్తానికి అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సారుకు నివాళులు అర్పించుకుంటేనే జర్రసేపు పంచాది నడిచింది. మన జోర్దార్ తరపున కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారుకు శనార్థులు.
మనోళ్ళైనా పగోళ్ళైనా తప్పుని తప్పు అని చెప్పే పవన్ సారు అల్లు అర్జున్ మీదైన కేసు గురించి ఏం మాట్లాడతలేడేంది? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అంటే అల్లు అర్జున్కు పవన్ సార్కు నడుమ ఏదో పంచాయతీ గట్టిగానే నడుతుంది. అందుకే సార్ ఏం మాట్లాడతలేడని అందరు గుసగుస పెట్టుకుంటుంటే మొత్తానికి ఇలా పవన్ సారు నోరిప్పిండుల్లా. అల్లు అర్జున్ ముచ్చట మీద మాట్లాడుడే కాదు, సీఎం రేవంత్ అన్నను కూడా తారీఫ్ చేసిండు. మరి ఇంతకేమన్నాడో అరుసుకోవాలే కదా. నడువుండిగా. అల్లు అర్జున్ అరెస్టు ముచ్చట మీద మీడియాతోని ముచ్చట పెట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు. అగనట గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడట అల్లు అర్జున్ అన్న. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకెవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. తెల్లారో మర్నాడో జీవిడ్చినోళ్ళ ఇంటికి పోయి గాళ్లకు భరోసా ఇచ్చేదుండే. అల్లు అర్జున్ కాకపోతే గా సినిమా నిర్మాతనో డైరెక్టరో ఎవలో ఒకరు గాళ్లకు ధైర్యం చెప్పేదుండే. మానవత్వం లేనట్టే ప్రవర్తించారు కాబట్టే గింత కథ అయింది అని అనకచ్చిండు పవన్ సారు. స్టేజ్ మీద అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్టు చేపించిండని అందరు అనుకుంటున్నారు. మరి మీరేమంటారు సార్ అని అడిగితే పవన్ సారు గిట్ల జవాబు చెప్పిండు. ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ ఈస్ బియాండ్ ఆల్ దట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్. వైసీపీ రెజిమ్లో లేరు ఇక్కడ. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి? ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. The very tough leader and he is doing good. ఇన్నరా జగన్ లెక్క సినిమా ఇండస్ట్రీల మీద కక్ష గట్టి సీఎం రేవంత్ రాశి రంపాన పెట్టలేదు. రేవంత్ సీఎం అయినాక అందరికీ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ధరలు పెంచుకోనికి ఛాన్స్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి సాయమే చేసిండు అని అన్నాడు. సీఎం రేవంత్ చేసింది కరెక్టే అనుకొచ్చిండు. మరి చూడాలే అల్లు అర్జున్ మీద పవన్ సారు మాట్లాడిన మాటలతోటి మెగా ఫ్యాన్స్ ఏమంటారో మరి. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి పెద్ద మనిషి ఏం అంగడి ముంగటేసుకున్నాడో ఓ పరైతే అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే సాలుమూలు మాకు చెప్పుడు కాదురా, మీకు కూడా ఉండాలి. మందికేమో మంగళవారం మాకేమో సోమవారం అన్నట్టు చేస్తా అంటే ఊకుంటాం అనుకుంటున్నారా? మమ్మల్ని ఇవ్వరా మీరు అనేందుకు? అదే మీ కార్ పార్టీలో కూడా ఉండాలి. ఆ సోయి మాకు ఉండాలంటే మరి మీకు సోయి ఉండద్దారా? మీకు అవి ఉండదు కానీ మాకేమో ఉంటుంది అని అంటాను. ఏంద్రా నువ్వు? ఏంద్రా నువ్వు? నీతో ఏమవుతుందిరా చెప్పు. ఓ మీ పంచాదిని పాత్ర పెట్ట ముసలాడా, ఎప్పుడు చూడు గివే పంచాదులా నీకు? ఆగుంది గాని ఇంతకు మీ నడుమ పంచాది ఏందో నాకు చెప్పుండ్రిగా. ఏందే నీకు చెప్పేది? ఇస్తును కథకాయలని ఈడి కథ అడుగుతాను. వీళ్ళేమో సాలుమూలు పాటించారట, మేమేమో ఆ సాలుమూలు పాటించాలన్నట. ఇదేనా పద్ధతి? ఇక చూడు బనినంతా ఎత్త చింపిండో కొడుకు, ఇడిచి పెట్టేది లేదు వాణి. అలా ఇంతకు సాలుమూలు ఎవరికి లేదు. దీ పంచాది దేని గురించే తాత గదన్న చెప్పరా? అదే నీకు పుణ్యం ఉంటది. అరే అది కాదు పిల్ల, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారుకు నివాళులు అర్పించేటందుకు మీ కేసీఆర్ సారు అసెంబ్లీకి రాడా అని ఎత్తి పొడతాను. అసలు మీ సారుకు సాలుమూలు ఉన్నదా? కొండంత మనిషికి దండం పెట్టేందుకు అసెంబ్లీకి రాడా అని ఎక్కిరిస్తాను. మరి గా అన్న అనేది కూడా నిజమే కాదే. మాజీ ప్రధాని మన్మోహన్ సార్ కు నివాళులు అర్పించేందుకే ప్రత్యేకంగా అసెంబ్లీని పెట్టినప్పుడు కేసీఆర్ సార్ ఓనుండే కదా. అరే నువ్వు కూడా వానికి వత్తాసు పలుకుతాను ఏదో తిప్పులాడి. మా కేసీఆర్ సార్ కు ఇంకా ఏం తిప్పులు ఉన్నదో ఏమో, అందుకే అసెంబ్లీకి రాలేదు కావచ్చు. అయినా కూడా మా కేసీఆర్ సారు అసొంటి మహానుభావుడు, మన భారతదేశంలో పుట్టుడు మస్తు అదృష్టం. అసొంటి మనిషి జీవిడ్చుడు మన అందరికి పెద్ద లోటు అని చెప్పుకొచ్చిండు. ఎరికేనా? తెలంగాణ ఏర్పాటుకు కూడా మన్మోహన్ సింగ్ సారు మస్తు ఆసరైండు అని కూడా బాధపడ్డాడు. నీకు ఎరికేనా? అది నిజమే కావచ్చు, కానీ బయట జనాలు గట్ల అనుకుంటలేరు కాదే. ఓ జనాలు, ఆ జనాల గురించి నాకు తెలియదా? ఇంకా ఈగలాడితే బయట బొమ్మలాడిచ్చే జనాలు, ఆ జనాల గురించి నువ్వు నాకు చెప్తావు అనే లేకిడతానా? అయినా మా కేసీఆర్ సారు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిడిచినందుకు ఇంత కూర్చొని నివాళులు అర్పించిండు. నువ్వు చూడబోయినవా? వాడు చూడబోయిండా? ఏవో బాగా నిలుగుతానేందా మీరిద్దరు? ఏహే నేను మాట్లాడుడు కాదు ముసలోడా, మందందరు అనుకుంటే నేను అంటున్నా గంతే. ఇది మందందరు అనే మాట కాదు, వాడు నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడే మాటలు. ఓ పని చేయరా?
వాని లెక్కనే నువ్వు కూడా చెయ్యి పాచి కనువ మెడలేసుకునే వార్తలు చదవరా నువ్వు చెయ్యి పాచోళ్ళు చెప్తే ఈయన పేడ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నావు, అందుకే అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మా కేసీఆర్ సార్ను ప్రశ్నించే అంటాడు దాని అనే మా సార్ను అంటావా నువ్వు? మూతి మీద గుద్దితే ముంగడి పండ్లన్నీ రాలే ముసలోడా. నేను నీ లెక్క పూటకో మాట మాట్లాడుకుంటా రోజుకో పార్టీ మారే మనిషిని కాదు, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే మనిషిని. ఎరికైనా నీకు? ఓ ఇసొంటి మాటలు మాట్లాడమంటే నేను పొద్దంతా మాట్లాడతా. అరే ఇంత ఇగురం ఉన్న దానివే కదా నువ్వు. మరి వాళ్ళ రేవంతాల సార్కు సాలుములు ఉన్నదో అడిగిన అవే నువ్వు రేవు తప్పదానా ఏవో లావు నిలుగుతావేందే అడిగి ఇప్పుడు నువ్వు అడుగు. ఆగో నడుమ రేవంతాల సార్ ఏమన్నాడనే గాయన నేను సాలుములు అడగాలి చెప్పు. ఏమని అడగాలనా? ఇగో ఈ బొమ్మ చూపెడతా, ఆ బొమ్మను చూసి ఎవలకు సాలున్నది ఎవలకు మూలున్నది అనేది ఇప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు అడగాలి. ఓ ఎడిటర్ పిల్లగా ఆ బొమ్మ ఏందో ఈ నీరు కన్నా చూయించు చూడే నువ్వు. లేకుంటే మళ్ళీ ఒక్క పారు చూయించనా? మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారు అంత్యక్రియలప్పుడు మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సార్ వచ్చిందని మన ప్రధానమంత్రి మోడీ సారు అట్లనే అమిత్ షా సారు రాజ్నాథ్ సింగ్ సార్ గిట్లా కుర్చీల నుంచి లేచి ఇట్లా దండం పెడతా అంటే ఆ పక్కమడే ఉన్న మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు గా సిద్ధరామయ్య సుఖ్వీందర్ సింగ్ అనే ఈ ముగ్గురు కనీసం ఉపరాష్ట్రపతి వచ్చిండని కుర్చీల నుంచి లేవకున్నా మంచిదే గాని గిట్ల దండవన్న పెట్టాలనా వద్దా? మరి ఇదేనా వీళ్ళ పద్ధతి? ఇక ఇప్పుడు అడుగు వాళ్ళకు సాలుమూలు ఉన్నదా ఇదేనా పద్ధతి అని. అవును గిదైతే నిజమేనే తాత, మందందరు కూడా గిదే ముచ్చట మాట్లాడుకుంటా గీ వీడియోని తిప్పుతున్నారు. అసెంబ్లీకి రాని మా కేసీఆర్ సారుకు సభ మర్యాదలు సంస్కారం తెలియదు అని బాగా తిడతాను కదా, నిక్కుతాను కదా బాగానే. మరి మన దేశ ఉపరాష్ట్రపతి వస్తేనే కనీసం కుర్చీ నుంచి లేచి నమస్కారం పెట్టలేని వీళ్ళ లీడర్లకు మరి ఇక ఏం లేదని చెప్తావో చెప్పు, ఏ సాలుమూలు లేదని చెప్తావో ఇక చెప్పుర్రి. గా అనుకునేదేదో మంది అనుకుంటారు గాని నువ్వైతే గా అన్నతోని పంచాయతీ బంద్ పెట్టి ఇంటికి పోయిగా. అట్టెట్లా పోతా? సప్పుడు చే కూకునే నా ముక్కుల కచ్చపుల్ల పెట్టి గెలికిన వాడు వాడిని ఇట్రారా ఇయరా. అరే ఊళ్ళలో తిరుక్కుంటా ఇంద్రమ్మ ఇండ్ల సర్వేలు బాగా చేస్తాను కదా, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని రాసుకొని పోతానట. మరి ఆ రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంద్రా? వద్దానా? అరే అప్పుడు మా కేసీఆర్ సార్ రేషన్ కార్డు తీయలేదురా, ఇప్పుడు మీ రేవంతాల సార్ ఇస్తాను అన్నాడు కదా, ఇచ్చినాక మరి ఇంత సర్వే చేస్తేంద్రా ఇంద్రమ్మ ఇండ్లు అంటే లేనోనికి గుడుసున్న పెడదామనా ఎట్లా అనుకున్నా? ఓ మీ లొల్లి గంగల గలవా ముసలాడా, ఇంటికి పోవే అంటే మళ్ళా గల్లలు పట్టుకొని కొట్టుకుంటున్నారేమే. వీడిని ఇడిచేయలేదు. అరే మీరు సక్రంగా పని చేయక మమ్మల్ని మాట్లాడితే మేము ఎట్లా ఊకుంటావురా? మీరు సక్రమంగా పరిపాలించి మమ్మల్ని అంటే మేము ఊకుంటాం, మమ్మల్ని వచ్చికనే మాట్లాడితే మేము మా మీద బుడుతాం. వీళ్ళ పంచాయతీ ఇలా ఓడిచేటట్టు లేదు కానీ చూసిండు కదా పబ్లిక్. మన్మోహన్ సింగ్ సార్కు నివాళి అర్పించనీకన్నా కేసీఆర్ సార్ అసెంబ్లీకి రాడా అని చెయ్యి పాటోళ్ళు, ఉపరాష్ట్రపతికి కనీసం మర్యాద అన్నయ్యడా సీఎం రేవంత్ అని కార్పాటోళ్ళు. ఇక గిట్లున్నాయి చూడుండ్రి తెలంగాణలో లీడర్ల నడుమ పంచాదులు. ఆ పబ్లిక్ ఇంకా గివే ముచ్చట్లు అనుకున్నారా? లేదుల్లా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలే కదా, నడువుండ్రిగా. వారేవా బాబు సార్ అంటే బాబు సారే పోన్రి, మాట ఇచ్చిండంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఎలక్షన్లో గెలిచినాక సీఎం చంద్రాల్ సారు గపట్ల ఇంటింటికి పోయి పెన్షన్లు పంపిణీ చేసిండు కదా. గుంటూరు జిల్లా తాడేపల్లిలున్న పెనుమాకల పెన్షన్లు ఇచ్చే కార్యం షురూ చేసి మొదలు గీ గుడిసెలున్న ఇద్దరు ఆల్మొగలకు స్వయంగా బాబు సారే దగ్గరుండి పింఛన్ పైసలు ఇచ్చిండు. ఇక అప్పుడు గాళ్ళు గుడిసెలుండే వరకు బాబు సార్ వాళ్లకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిండు. మీరిప్పుడు గుడిసెలున్నారు కదా, ఒక 6 నెలలనే మీకు ఖచ్చితంగా బంగ్లా కట్టించి ఇస్తానని చెప్పి ఇంటి కాయిదాలను కూడా అల్ల చేతులు పెట్టిండు. అప్పట్లా పేదల కోసం పనిచేసేటందుకే మా సర్కారు ఉన్నది, ఎసుంటి తిప్పలు లేకుండా ఉండనీకి మంచి ఇల్లు కట్టిస్తానని గప్పుడిచ్చిన మాటను 6 నెలలనే గిట్ల నెరవేర్చిండన్నట్టు. ఇక కొత్తేడాది జనవరి 1వ తారీఖున ఇంటోళ్ళు గృహప్రవేశం కార్యం కూడా పెట్టుకున్నారట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రాల్ సార్ను తారీఫ్ చేసుకుంటే కామెంట్లు పెడుతున్నారు కొందరు పబ్లిక్. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిసొంటి గుడిసెలు రాష్ట్రంలో బగ్గనే ఉన్నాయి సారు, ఆళ్లకు సుతం జల్దిన గిట్లనే ఇండ్లు కట్టియాలే. అట్లనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీని కూడా జల్దిన అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోనరని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పతిపచ్చ పొల్లు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన బండ్లను సీజ్ చేసిన పోలీసుల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మేడము ఎట్లా గరమైతున్నదో చూడుండ్రి. వైన్స్ దుకాణాల ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలేంది? తాయేతందుకు సర్కారోళ్ళు వైన్స్ కు పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ మీదికెంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు మీద వేలకు వేలు ఫైన్లు కొడితే వాళ్ళు ఎక్కడికెంచి తెచ్చి కడతారని ఆసిఫాబాద్ గుండి బైపాస్ రోడ్డు కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసుల మీదకి గిట్ల గరమైంది ఎమ్మెల్యే మేడము. ఆగో ఇన్నారు కదా, మేము తలుసుకుంటే మీరు పని చేయలేరు, చక్కగా గాళ్ళ బండ్ల నాళ్ళకి ఇచ్చేయుండ్రని వార్నింగ్ ఇచ్చే వరకు పాపం పోలీసోళ్ళు కూడా చేసేదేం లేక సప్పుడు చేయక బండ్లనిచ్చి మందుబాబులను ఇండ్లకు తోలిండ్రు. గిట్లా తాయి నడుపుడే తప్పంటే మేడం గాళ్లకు సపోర్ట్ చేసుడైతే మంచి పద్ధతి కాదు. తాయి నడిపిన మందుబాబులు ఎవరికన్నా టక్కర పెడితే బాధ్యులెవలు? గప్పుడు పోలీసోళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారని మళ్ళా గీ లీడర్లే అంటారని గరమైతున్నారు చాలా మంది. గీ ముచ్చట ఎరకైన పబ్లిక్ అబ్బా గిసొంటి మేడం మా తానుంటే మంచిగుండు, మేము ఎంత తాగినా పోలీసోళ్ళు మా నోట్లే పైపులు పెట్టకపోదురని అనుకుంటున్నారట గీ ముచ్చట తెలిసిన కొందరు మందుబాబులు. వారెవ్వా రైతన్న తెలివంటే తెలివేనుల్లా పంట చేన్ల కాడ సీసీ కెమెరాలు ఎట్లా పెట్టుకున్నాడో చూసిండ్రా? ఒక పొడుగు గుంజకు సీసీ కెమెరాలను పెట్టి దాన్ని ఫోన్కు లింక్ చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా కాసింపల్లిలున్న లింగమూర్తి అనే గీ రైతన్న చేను వాగు కట్టుకున్నదట. ఇక వాగుల మోటార్లు పెట్టుకుని పంట సాగు చేసుకుంటున్నాడట. ఇక దొంగలెవలో తొవ్వెంబడచ్చి వాగుల పెట్టిన మోటార్లను ఎత్తుకపోతున్నారట. గిప్పటికే 3 మోటార్లను మాయం చేసిండ్రట. గిప్పటికే దొంగలు చేపట్టి 2 ఏళ్లల్లా 2 లక్షల మీదనే నట్టపోయిండట. ఇక ఇట్లయితే కాదని మోటార్లను కాపాడుకోవాలని గీ సీసీ కెమెరాల ఆలోచన చేసిండట. ఇక కరెంటుతోని పని లేకుండా ఎప్పటికి పని చేయాలంటే ఎట్లా అని గూగుల్ తల్లిని అడిగే వరకు సోలార్ పలకల ఐడియా అని చెప్పిందట. ఇక ఎంబటే షేన్ల ఎండ పలకలు పెట్టి సీసీ కెమెరాలను పెట్టుకొని సెల్ ఫోన్ కు లింక్ చేసుకున్నాడు. గిట్లా ఇక గీన ఎక్కడున్నా కూడా షేను కాడ పరిస్థితి ఏందని ఫోన్లో చూసుకుంటున్నాడు అన్నట్టు. సీసీ కెమెరా పెట్టిన కాడ నుండి ఈ దొంగలు గాని ఎవరు గాని ఆ సరిహద్దులోకి రావడం లేదు, వస్తువులు పోవడం లేదు. ఇన్నారు కదా, గీ ఇకమతి చేసిన కాన్నుంచి అన్నకు ఎసొంటి దొంగల బాధలు లేకుండా అయినాయట. దొంగల పని పట్టుడే కాదు, ఇంకా సెల్ ఫోన్ లొకేషన్ ఆన్ చేసుకుంటే చాలు మనం లేకున్నా కూడా ఆడున్న మనుషులతోని మోటార్ ఆన్ చేసుడు బంద్ పెట్టుకునుడు కూడా చేసుకోవచ్చట. చూసిండ్రు కదా పబ్లిక్, గీ అన్న చేసిన ఇకమతి ఏదో మంచిగున్నది కదా. గిసొంటి ఆలోచన కడమ రైతులు కూడా చేసుకుంటే అటు దొంగల బాధలుండయి, ఇటు ఊకే షేన్ల కావలికి పోయే పని ఉండది అని అంటున్నారు ఇది చూస్తున్నోళ్ళు. ఈ వార్త చెప్పేసిన అన్ని వార్తలు చెప్పేసిన. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దారుగా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.